మంచిది. రామేశ్వరమ్మ గారు మ్యూట్ లో ఉన్నారు. ఆ, దేవుని ప్రైజ్ వాక్యము. లార్డ్ గారు వందనాలు. వందనాలమ్మా. ప్రైజ్. ఫోను పలిగిపోతే కొత్త ఫోన్ తెచ్చిండు, ఇది అర్థమైతలేదు. ఓకే ఓకే. కొత్త ఫోన్ వచ్చింది. కొత్త దీవెనలు, కొత్త ఆశీర్వాదాలు రామేశ్వరమ్మ గారికి, కుటుంబానికి, బిడ్డలకి ప్రార్థన. మీకు అందుక నిన్న ఫస్ట్ మీకే ఫోన్ చేయాలని ఫోన్ చేసిన నెంబర్తో, మరి అది నీదేనో ఏమో బుక్ లో చూసి చేసిన కానీ నీకు మీరు ఎత్తలేదు. రింగ్ వచ్చింది కానీ నేను వేరే దగ్గర ఉండి ఫోన్ ఎత్తలేకపోయాను. అదే కొత్త ఫోన్ తో ఫస్ట్ మీకు చేయాలని చేసిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మంచిదండి. ఎఫెసీలకు పౌలు గారు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? శ్రీ గారు, వాణిశ్రీ గారు, ఎవరైనా? వాణిశ్రీ గారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, ప్రేమ, నమ్మకము, వాత్సల్యము, దయ, కనికరం గల ప్రభువా, మరలా ఒక నూతన దినము ప్రభువా, మీ మీద మాకున్న ఆశలు ఈ దినము కొంత మేము ఆశపడినట్లుగా మాకు జరుగునట్లు మీ కార్యములను ఈ దినము మా యందు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఇంటిలో, ఏ కుటుంబంలో ఎక్కడ చూసినా ఎన్నో సమస్యలు ప్రభువా, ఎంతో కష్టము, భారము తండ్రి. మేము ఎంత ప్రయత్నించినా మేము బాగు చేసుకోలేని పరిస్థితులు వెంటాడుతూ ఉన్నాయి, బాధ పెడుతూ ఉన్నాయి. అయినను తండ్రి, నీ కృప ద్వారా సజీవముగానే ఉన్నాము. ఇప్పుడు నీ ఎదుట ఉన్నాము, నీ సన్నిధిలో ఉన్నాము. నీ దగ్గరికి వస్తే, నీతో ఉంటే మాకు మేలు కలుగుతుందని ప్రభువా, మాకు సహాయము దొరుకుతుందని, ఆదుకుంటావని, ఆదరిస్తావని ప్రభువా, మా ప్రయత్నముల ద్వారా కాదు కానీ నీ దగ్గరికి వస్తే, నీతో ఉంటేనే, నీ నామము స్మరిస్తేనే మాకు మేలు కలుగుతుందనే నమ్మకంతో వచ్చిన బిడ్డలను దీవించమని ఈ దినపు వాక్యము చేత మాకు నెమ్మది కలుగునట్లు, మాకు ధైర్యం కలుగునట్లు, మాలో విశ్వాసము పుట్టున్నట్లు మాతో మాట్లాడమని, నీ వాక్యము విడుదల చేయమని, మా మీద వెలుగు కుమ్మరించమని, మేలుల చేత, దీవెనల చేత ప్రభువా ఇదిగో మమ్మను నింపుమని మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన దేవుని వాక్యం. మనము చేసిన క్రియల వలన కాదు, క్రియల వలన రక్షణ కలిగితే ఆ క్రియ చేసినందువలన వచ్చే జీతమే కానీ కృప కాదు. అయితే మనకు దేవుడు చూపిన ప్రేమ నిత్యమైన ప్రేమతో వాత్సల్యము చూపి ఈ మాసపు వాగ్దానము వలె, యెషయా 54:8 వలె ఆయనే దయ చూపించాడు.
ఆయనే మనలను పట్టుకున్నాడు, ప్రేమించాడు. ఆయనే దైవమని మనం తెలుసుకునే విధముగా ఆయన వలనైన కార్యములు మనలో జరిగినాయి. మనము చేసిన కార్యాలు కాదు. ఇది ఆయన కృప ద్వారా మనకు ఈ స్థితి కలిగింది. రక్షణ స్థితి, రక్షణ భాగ్యం ఆయన కృప ద్వారా ఉచితముగా. ఈ రక్షణ పొందుకోవటానికి మనం ఏమి కార్యాలు, క్రియలు చేయలేదు. ఏ క్రియ చేసినా ఈ రక్షణ దొరకదు. రక్షణ పాత్ర పుచ్చుకొని నేను నిన్ను స్తుతిస్తాను. కానీ నేనేమి ఇవ్వగలను? వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇవ్వగలనా? ఒక నదిలో ఎన్ని జలములో జలజలా పారుతుంటాయి. అటువంటి వేలాది నదులు, మనకెన్ని నదులు తెలుసు? మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో, మన దేశంలో ఎన్ని నదులు తెలుసు లెక్క పెడితే? ఒక 10 అయినా తెలుసా మనకు? ఒక 10 నదులు తెలుసా? గంగా, కావేరి, యమున, కృష్ణ, గోదావరి, పెన్న అయిపోయింది. 6 7 ఇంకా కొంత ఏదైనా చదువుకుంటే టీచర్ గారులను అడిగితే ఇంకొక 4 చెప్తారేమో, వాణిశ్రీ గారిని అడిగితే. 10 12 మరి ఒక 100 నదులు, అలాంటి 10 వందలు కలిస్తే ఒక 1000. అలాంటి వేలాది, ఎన్నో వేల నదులు. ఆ నదులలో ఉన్నంత విస్తారమైన జలములంత తైలమట, నీళ్లు కూడా కాదు. ఆ తైలము, ఆ నూనె దేవునికి ఇచ్చి రుణం తీర్చుకోగలమా? గర్భఫలములు ఇచ్చి ఆయనకు బలిచ్చి ఒకనాడు అబ్రాహామును అడిగాడు, నువ్వు నన్ను చాలా ఇష్టపడుతున్నావు కదా? అవును, చాలా ప్రేమిస్తున్నాను. మరి నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు ఇస్తావా? బలి ఇచ్చే నాకు. బలిపీఠం కట్టి నీ కొడుకు కాలు చేతులు కట్టేసి పరుండబెట్టి కత్తితో నరికి ముక్కలు చేసి ఆ ముక్కలన్నీ కట్టెలకు నిప్పు పెట్టి మంట పెట్టి కాలిపోయేటట్టు నాకు నీ కొడుకును బలిస్తావా? బలివ్వు. ఇస్తావా అని కూడా కాదు, బలివ్వు. అయితే ఈయన నన్ను పరీక్ష చేయడానికే ఇలాగంటున్నాడు. తీసుకుంటాడా బలి? నా ఒక్కగానొక్క కుమారుణ్ణి ముక్కలు నరుకుటకు, మంటల్లో కాల్చివేయుటకు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఇమ్మంటాడు, నేను ఇస్తాను. ఆయన మరల వద్దంటాడు, మరల నా కొడుకును ముద్దు పెట్టుకొని ఇంటికి తెచ్చుకుంటాను అనుకున్నాడో ఏమో. ఇవ్వటానికైతే సిద్ధపడిపోయాడు. ఒప్పుకున్నాడా? నువ్వు నాకు భయపడవాడవని దీనిని బట్టి నాకు తెలిసింది అబ్రామా. కత్తి దించకు, నరకొద్దు నీ కొడుకును. కాలు చేతులు విడిచిపెట్టు. అడిగిన వాడు పరీక్షించుటకే అడిగాడా? అవును, పరీక్షా కాలములు వస్తాయి. ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో, దేవునితో ఉన్న వారికి దేవుని యందు పరీక్ష వంటి ఒక కఠిన పరిస్థితుల కాలం వస్తుంది. ఓపికతో ప్రభువుతోనే హత్తుకొని ఉంటే ఆయనే గెలిపిస్తాడు. ఆయనే గెలిచాడు. నేను లోకమును జయించి ఉన్నాను కనుక ధైర్యము తెచ్చుకొనుడి. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటము జరుగుతోంది. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, స్నేహితులు కొట్టుకుంటున్నారు. 2 వర్గాలు అనుకోండి, 2 కుటుంబాలు అనుకోండి. యుద్ధం జరుగుతుంది. 2 దేశాలు అనుకోండి, రష్యా, ఉక్రెయిన్ అనుకోండి, ఇజ్రాయెల్, గాజా, హమాస్ అనుకోండి. ప్రతి యుద్ధంలో, ప్రతి గొడవలో, ప్రతి పోట్లాటలో, ప్రతి వైరంలో, ప్రతి పోరాటములో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఒక దేశము గెలుస్తుంది, ఒక దేశము నష్టపోయి ఓడిపోతుంది. అయితే యేసు ఒకవైపు, లోకం ఒకవైపు యుద్ధము జరిగింది. యేసయ్య ఏం చెప్తున్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను.
నేను లోకమును జయించి ఉన్నాను. అంటే లోకము ఓడిపోయింది కదా! లోకము ఓడిపోయింది. యేసు ప్రభువు గెలిచాడు. ఇప్పుడు ఆ లోకములో మనమున్నాం. మీకు లోకములో హింస కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. అంటే యేసయ్య ఓడించాడు. ఓడిపోయిన లోకములో మనమున్నాము. ఓడిపోయిన లోకము మనలను ఓడించగలదా మరలా? ఓడిపోయిన లోకము యేసు బిడ్డలను ఓడించగలదా? అది ఓడిపోయింది. దాన్ని జయించాడు ప్రభువు. ఇక ఓడిపోయిన లోకము ఆ ప్రభు బిడ్డలను ఎలా ఓడిస్తది? ఎలా ఓడిస్తది? లోకంలో ఉన్నాడు ఒక భక్తుడు. పరలోకంలో ఉన్న దేవుని నమ్మకమైన భక్తుడు. పరలోకమునకు, భూలోకమునకు తిరుగుతూ ఉంటాడు విరోధి. భూలోకం నుండి వస్తున్నావా? నా భక్తుడిని చూసావా? చూశాను గాని నువ్వు వేసిన కంచె తీసేయి. అతడు ఎలా క్షేమంగా ఉంటాడో, అతడు ఎలా నీకు దూరము కాడో, నిన్ను ఎలా దూషించడో నేను చెప్తాను, నేను చూపిస్తాను. నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా. యోబు నా భక్తుడురా, నీతిమంతుడురా. నేను నా కంచె తీసివేసినా నువ్వు చేయలేవురా. నువ్వు అనుకున్నట్టుగా యోబు నా గురించి మాట్లాడరు, పలకడురా. బాధలన్నీ భరిస్తాడురా. ఎందుకురా? లేదు లేదు, నేను చేస్తాను. నువ్వు నీ కంచె తీసేయి, నీ దేవదూతల కాపల తీసేయి, నీ కృపను తీసేయి. అయితే యోబు ఓడిపోయానా? యోబు ఉన్న భూమి మీద లోకము యోబును ఓడించెనా? యోబు గెలిచెనా? లోకము గెలిచెనా? దేవుడు గెలిచెనా? దేవుని యందున్న యోబు గెలిచెను. దేవుని యందున్న యోబు గెలిచెను. రెండంతల ఆశీర్వాదములు మరల పొందెను. అప్పుడున్న పశువుల కంటే రెట్టింపు పశువులు, అప్పుడున్న సేవకుల కంటే రెట్టింపు సేవకులు, అప్పుడున్న క్షేమస్థితి కంటే రెట్టింపు క్షేమస్థితి మరలా కలిగేను. ఇప్పుడు ఓడిపోయాను లోకము, గెలిచెను దేవుని భక్తుడు. దేవుడు ఘనత పొందెను. దేవుని ఘనత కొరకు లోకము మనతో పోరాటం చేస్తుంది, హింస కలుగుతుంది. లోకంలో మీకు హింస కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. యేసు జయించిన లోకము యేసు క్రియలతో హింస కలిగించే పరిస్థితులు తెచ్చి కఠిన పరిస్థితుల బాధల్లో నిలబెడతాయి. అయితే ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. ఏమిటా ధైర్యము? ఎక్కడి నుంచి వస్తుంది? నిరాశలో, అన్ని నష్టపోయిన స్థితిలో, ఎటు తోచని స్థితిలో, పిల్లల విషయము, అన్నదమ్ముల విషయము, ఉద్యోగాల విషయము, అన్ని హానికరమైన పరిస్థితుల్లో పడిపోయిన ఆ బిడ్డ, ఆ విశ్వాసి, ఆ సహోదరి, ఆ సహోదరుడు ఎలా ధైర్యం తెచ్చుకుంటాడు? ఏమని ధైర్యం తెచ్చుకుంటాడు? యేసు ప్రభుల వారి మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. పరిస్థితులను బట్టి చూస్తే ఏమీ ఫలభరితంగా లేవు, ఆశాజనకంగా లేవు. అన్ని వైపుల నుంచి ఓడిపోయినట్టుగా ఉంటాము. ఇక బాగుపడమా? ఇక నా పిల్లలు నేను ఆశించిన స్థితిలోనికి రారా? ఆ వ్యసనములు విడిచిపెట్టడా నా అల్లుడు? నా పిల్లలకు మాటి మాటికి జబ్బులు, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? వారు ఏ అనారోగ్యము లేకుండా ఆరోగ్యంగా, బలంగా, మంచి పనులు సంపాదించుకొని ఉన్నత స్థితికి వెళ్ళుట నేను చూడనా? నేనున్నప్పుడు ఆ పరిస్థితులు, నేను ఊహించిన పరిస్థితులు, నేను అడిగిన పరిస్థితులు, నేను ప్రార్థించిన పరిస్థితులు నా కుటుంబంలో, నా పిల్లలకు, నా సేవా పరిచర్యలో నేను ఆశించిన, ప్రార్థించిన ప్రకారం జరుగుతుందా? నేను చూడగలనా? నేను చూడకుండానే నా జీవితం అయిపోతుందేమో అనేటువంటి భారమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ధైర్యం ఎలా తెచ్చుకోవాలి? నేను లోకమును జయించి ఉన్నాను అని పలికిన ప్రభువు మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇది నా ప్రభువు ఓడించిన లోకం, నా ప్రభువు గెలిచిన లోకం ఇది. నన్ను బలపరచువానిని బట్టి నేను కూడా గెలుస్తాను. నేను కేవలము ఈరోజు జీవించి ఉన్నానంటే అది ఆయన కృప. అయితే జీవించే ఉన్నాను కనుక నేను కూడా ఈ లోకమును జయిస్తాను. జయించి విజయం ఇచ్చిన యేసులో
యేసుతో ఉండి జయిస్తాను. ఆయన వినపడట్లేదు. చేతులారా అది అలాగే వచ్చింది. నేను ఏదనుకున్నానో అలాగే వచ్చింది ఈ పాత్ర అని ఆ పాత్రను, ఆ ఘటమును చేసి దాన్ని పూర్తిగా నిర్మించి పక్కన పెడతాడు. మరొకటి చేస్తాడు. ఒకటి పెద్దది చేస్తాడు, ఒకటి చిన్నది చేస్తాడు. ఆ చేసిన చేతి పని మనము. ఎందుకు ఆ పాత్ర ద్వారా ఏవో కొన్ని పనులు చేయించాలనుకున్నాడట. అవి చేయుట కొరకు ఆయన ముందుగా నిర్ణయించి మనము చేయుట కొరకు మన ద్వారా చేపించుకొనుటకు ఆయన అనుకున్న పనుల కొరకు మనలను చేశాడు పాత్రలుగా. ఆయన ఒక మనిషిని చేసినప్పుడు నా వలె ఉండాలి వీడు, నా స్వరూపం ఉండాలి, నా ముక్కు ముఖం ఉండాలి, నేను చూచినట్టు కన్నులతో చూడాలి, నేను పీల్చుతున్నట్టు శ్వాస పీల్చుకోవాలి ముక్కు నాసికారంధ్రములతో, నేను చక్కటి వీస్తున్న గాలి సంగీత నాదమును వినున్నట్టుగా వీడు కూడా వినాలి. పక్షుల అరుపులు, అరచు పిల్ల కాకుల శబ్దములు, మృగములు, జంతువులు వాటి అరుపులన్నీ నేను వింటున్నట్టుగా వీడు కూడా వినాలి. నా వలె ఉండాలి వీడు, వీడు నావాడు, నా కొడుకు, నా వంటి వాడు అని ఏమేమి చేయాలనుకున్నాడో అధికారము, ఈ సృష్టి యావత్తు మీద అధికారము చెలాయించాలి, ఏలాలి అని ఆ మనిషిని చేసేటప్పుడు అనుకున్నాడు, చేశాడు, అలాగే వచ్చాడు. ఆ కుమ్మరివాడు హృదయములో అనుకొని చేసిన పాత్ర వలె అలాగే వచ్చాడు ఆ మనుష్యుడు. ఆ దేవుని వంటి కన్నులే ఉన్నాయి, దేవుని వంటి నాసికారంధ్రంలో ముక్కే ఉన్నది, దేవుని వంటి చెవులే ఉన్నాయి, దేవుని వంటి సుందరమైన మోమే వచ్చింది. హౌ బ్యూటిఫుల్ ఫేస్. మనుషునికి అదే ముఖం వచ్చింది, అదే స్వరూపం వచ్చింది, అలాగే ఉన్నాడు. వాడు నడుస్తూ ఉంటే దేవుడు అనుకుంటున్నాడు నేను నడిచినట్టుగా నడుస్తున్నాడు. ఆ తండ్రి కొడుకే కదా, ఆ తండ్రి పోలికలోనే ఉన్నాడు కదా, అచ్చము మీ నాన్నలాగే ఉన్నావు అంటారు కొంతమంది, మీ అమ్మలాగే ఉన్నావు అంటారు కొంతమంది. అమ్మలాగా ఎందుకుంటాడు, నాన్నలాగా ఎందుకుంటాడు? పరలోకపు నాన్నలా ఉంటారు అందరూ. ఆ పరలోకపు నాన్న నుంచే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరినీ చేసి వీళ్ళందరినీ పంపించేటప్పుడు, భూమి మీద పుట్టించేటప్పుడు అందరికీ ఒక్కొక్క పని ఆయన ఉద్దేశించి వీళ్ళ ద్వారా ఈ పని చేయించాలి అని లోకంలోనికి పంపించాడు. జస్ట్ లైక్ దట్. ఒక పురుగు పిల్లలను కన్నట్టు, ఒక జంతువు బిడ్డలను కన్నట్టు, ఒక కోడి గుడ్లు పెట్టినట్టు, ఏదో ఆ సీజన్లో అలాగ కలగలేదు మనిషి. దేవుడు ఇష్టపడి చేశాడు అందరినీ. నేటి వరకు వారితో కొంత పని ఉన్నదట ఆయనకు, అది ముందుగానే నిర్ణయించుకున్నాడట. ఆ పని చేయించటానికే మన ద్వారా మనల్ని ఈ లోకంలో పుట్టించాడట. కొందరిని ప్రార్థించే పని కొరకు నియమించుకుంటాడు, కొంతమందిని పాటలు రాయటానికి నిర్ణయించుకుంటాడు, వారితో ఆ పాటలు రాయించుకుంటాడు. ఆ పాటలు ప్రజలంతా పాడుతుంటే ఆ రాసిన వాడు ఎప్పుడో వెళ్ళిపోయినా ఆ పాట అతనిలో ఉంచి రాయించిన ఆ పాట మాధుర్యము వందల సంవత్సరాలుగా పాడుతూ ఉంటే, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్.
నా సమస్తము నా సమస్తము. ఎవరో రాసిన, ఆ దేవుడు పుట్టించిన ఆ భక్తుని నోట వినపడిన పాట. సర్వలోకమంతా అన్ని భాషల్లో పాట పాడుకుంటున్నారు ఇప్పుడు. ఆ పాట రాయటానికే పుట్టాడతను. ఆ పాట రాయించుకోవటానికే పుట్టించాడు అతన్ని దేవుడు. ఆ పాట వచ్చింది, దేవునికి మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. పిల్లలనాశీర్వదించియు బలపరచెనా గుమ్మముల్ అని రాశాడు ఒక పాట, ఒక భక్తుడు. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. ఎన్ని వందల సార్లు, వేల సార్లు ఆ పాట పాడబడుతూ ఉంటే, భక్తులంతా పాడుతూ ఉంటే, ఒకరు ఇద్దరు వందలాది వేలాది మంది కలిసి ఆ దేవునికి మహిమ ఘనత కలగాలి. ఆ వారికి, ఆ పాట రాసే వాళ్ళకి సహకరించడానికి కొంతమందిని పుట్టిస్తాడు. సువార్త పనిలో పరిగెత్తడానికి కొంతమందిని, ఆ పరిగెడుతున్న వారి కొరకు ప్రార్థించు అమ్మలను, నాన్నలను, కొంతమందిని, అన్నదమ్ములను, వారికి సహకరించు వారిని, వారికి అన్నం పంపే వారిని, వారికి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవారిని, అనేక పనుల కొరకు, రకరకాల పరిచర్యల కొరకు అందరినీ, ప్రతి ఒక్కరికి వారికి ఒక పని నియమించి పుట్టిస్తాడు. ఆయనే ముందుగా నిర్ణయించిన పనులు వారితో చేపించుకుంటాడు. ఒకరిని బల్బు కనుక్కోవడానికి పుట్టిస్తాడు, విద్యుల్లతలను. ఒకడికి ప్రింటింగ్ మిషన్ కనుగొనడానికి పుట్టిస్తాడు. ఒకరు పక్షుల వలె 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది కలిసి ఒక్కసారే ఆకాశంలో ఎగరేటట్టు ఒక వాహనాన్ని కనుక్కోరా అని జ్ఞానం ఇచ్చి విమానాన్ని కనుగొనే వాడిని పుట్టిస్తాడు. గ్రాహం బెల్ అనే ఆయనకి ఒక ఆలోచన ఇస్తాడు. దూరంలో ఉన్న వాళ్ళు దగ్గరగా మాట్లాడుకోవటానికి ఒక యంత్రం కనుక్కోరా అని ఆలోచన ఇచ్చి టెలిఫోన్ కనుక్కునేటట్టు జ్ఞానం ఇచ్చి పుట్టిస్తాడు. ఇవన్నీ వాళ్ళు కనుక్కునేటప్పుడు దేవునికి ఘనత. ఈ విధంగా అందరినీ, ప్రతి ఒక్కరిని ఏదో పని కొరకే పుట్టిస్తాడు. ఆ పని చేయటానికి మనకు ఒక దినమున పిలుస్తాడు. ఎప్పుడో పుట్టాడు, నాన్న పోయాడు, తమ్ముడు పోయాడు, అబ్రాహాము ఒంటరిగా మిగిలాడు, 4 రోడ్ల కూడలి, ఎటు పోవాలో తెలియదు. అప్పుడు వచ్చి పిలుస్తాడు, నాతో వస్తావా? నేను చూపించే దేశంలోనికి వస్తావా? నీ తండ్రి ఇంటిని, ఈ దేశమును విడిచిపెడతావా? నిన్ను గొప్పవాన్ని చేస్తాను, నిన్ను గొప్పగా ఆశీర్వాదిస్తాను, అనేకమైన సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రములను ఎవడైనా లెక్కిస్తే లెక్కించవచ్చును, ఇసుక రేణువులను ఎవడైనా లెక్కించగలిగితే లెక్కించవచ్చును, నీ పిల్లలను లెక్కలేనంతగా విస్తరించి నేను ఇస్తాను. ఒక జాతిని తన కొరకు నిర్మించుకొనుట కొరకు అబ్రాహామును పిలిచాడు, ఒంటరిగా ఉన్నప్పుడే, సంతానం లేనప్పుడే. అందరినీ ఆయన ఉద్దేశించిన పనులను చేయుట కొరకు పుట్టిస్తాడు. ఆ పనులు చేయాలి ఆయన ఘనత కొరకు. చేయువాని ఘనత కొరక. అబ్రాహాము చూసెనా? ఒక్కనే చూసెను, ఒక్కడే సంతు, ఇస్సాకు. ఇస్సాకుకు పుట్టిన 2 కొడుకులను చూశాడేమో. ఒక 10-12 ఏళ్ళు ఉన్నాడు ఏశావు యాకోబులు పుట్టినప్పుడు. మరి ఏశావుకు 12 మంది కొడుకులు, 12 మంది రాజులు, ఇశ్రాయేలుకు 12 మంది కొడుకులు, 12 మంది గోత్రకర్తలు, ఇన్ని లక్షల మంది వర్ధిల్లే ఆ సంతానాన్ని చూశాడా అబ్రాహాము? చూశాడా? దేవుడు అబ్రాహామునకు దర్శనము చూపించాడు. 15వ అధ్యాయంలోనే, 430 సంవత్సరాలు నీ పిల్లలు విస్తరించి తమది కాని పరదేశంలో ఉంటారయ్యా, వారు వీరిని బాధపెడతారయ్యా, అయినను బాధింపబడిన వారు ఆస్తికర్తలుగా చేసి అక్కడి నుంచి నేను బయలుదేరి తీసుకొస్తానయ్యా, నీవు గుడారములు వేసి బలిపీఠములు కట్టి నడుస్తున్న ఈ నేలలో వారిని తీసుకొచ్చి ఈ భూమిని వారికి స్వాస్థ్యంగా ఇస్తానయ్యా అని పడుకోబెట్టి దర్శనములోనే చూపించేశాడు. అందరికీ అందరి పట్ల దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకంటే అందరినీ పుట్టిస్తున్నవాడు ఆయనే, అందరికీ నాన్న ఆయనే, అందరికీ స్వరూపము, అందరికీ జ్ఞానము, అందరికీ తెలివి, అందరికీ పాట పాడే జ్ఞానము, పాట రాసే జ్ఞానము, ప్రసంగించే జ్ఞానము, ప్రభువు కొరకు పరిగెత్తే ప్రయాస,
పరిగెత్తుచున్న వారికి సహకరించువారు, ఈ రకరకాల పరిచర్యలు, రకరకాల పనుల కొరకు తనకు ఘనత కలుగుట కొరకు, దేవునికి మహిమ కలుగుట కొరకు దేవుడు ఈ విధముగా చేస్తూ ఉన్నాడు. నేటి వరకు కూడా చేస్తున్నాడు. ఈనాడు కూడా నిరాశ నైరాశ్యములో పడిపోవలసిన పని లేదు. మిత్రులారా, అమలారా, ఈరోజు కూడా దేవుడు మనతో ఆయనకు ఘనత కలిగి ఆయన ముందుగా నిర్ణయించిన ప్రకారము కొన్ని పనులు మన ద్వారా చేపిస్తున్నాడు. ఈ దినము కేవలము ప్రార్థన చేసే పనే ఇచ్చాడేమో అందరికీ కలిసి. ఎందుకు ఆ పని చేయకూడదు? దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఘనత కలిగే పని, ప్రార్థించు పని. ఈరోజు ఒకడు ఒంటరిగా ప్రభు కొరకు ప్రయాసపడుతూ దూర ప్రాంతాలకు వెళుతున్నాడేమో. వెళుతాడు. ఆ పని ద్వారా దేవునికి మహిమ ఘనత. ఆ ఒక్కని కొరకు ప్రార్థించే వాళ్ళు ప్రార్థిస్తారు. వారందరి ప్రార్థనల ద్వారా దేవునికి మహిమ ఘనత. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎవరు ఏ ఒక్క దినము కూడా దేవుని చిత్తములో లేకుండా ఒంటరిగా లేరు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి వాణిశ్రీ గారు. ప్రార్థనలోనికి వెళ్దాం, సమయం అవుతుంది కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుతారా వాణిశ్రీ గారు? చదువుతాను. 13. శివరాజు గారు వచ్చి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యినట్టున్నారు కదా. ఓకే, చదవండి, మీరు చదవండి. ఓకే. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతిగానము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఎక్కడ చదువుతున్నారో ఏమోనండి మీరు. రెఫరెన్స్ చెప్పండి, ఏం చదివారో. హెబ్రీయుల పత్రిక 13:15. 5వ వచనం. ఓకే. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారై ఉన్నాము. ఆమేన్. 6 కూడా చదివారా? ఓకే. 5వ వచనములో నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అంటే ఎన్నో దినముల గురించి కదా చెప్పుట ఈ మాట. ఎన్నడు అంటే ఏ దినము కూడా విడువడు, ఎడబాయనంటున్నాడు. మరి ఈ దినము విడిచిపెడతాడా? ఎన్నో దినములు అలా ఉంచుదాం. ఇప్పుడు ఈ దినము, ఈ రోజు ఆయన మనల్ని విడిచిపెడతాడా, ఎడబాస్తాడా, దూరం పోతాడా? విడువడు అంటే పట్టుకుంటాడు, ఎడబాయనంటే తోడుంటాడు. దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు. అంటే ఈ రోజు కూడా దేవుడు మనతోనే ఉన్నాడు, మనల్ని పట్టుకున్నాడు. విడువడు అంటే పట్టుకున్నాడు. పట్టుకున్న దానిని విడిచిపెట్టుట అంటే ఎడబాసిపోతారు. ఇక అంటే ఎడబాయకుండా తోడుగానే ఉండి మనల్ని పట్టుకొని మనతోనే ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, ఆయనను గురించి పాడుతూ, ఈ దినము మార్చి 2 ఆయనతో ఉన్నామని ఎరిగి ఆయనను స్తుతిస్తూ పాడుతూ, ఈ చుట్టూ ఉన్న లోకములో ఉన్న కష్ట నష్టములను అలాగుంచేసి, రేపటికి ఒకనాడు మరలా మార్చి 2వ తేదీన 10 రోజులు పోయిన తర్వాత ఏప్రిల్ నెల వచ్చినప్పుడు మార్చి 2వ తేదీన చాలా సమస్యల్లో ఉంటిని, లోకానుసారంగా చాలా ఒత్తిడితో ఉంటిని, చాలా బాధలో ఉంటిని. కానీ ఆ రోజంతా దేవునితోనే ఉండి దేవుని స్తుతించి తిని కనుక దేవుడు ఆ కఠిన బాధలు దాటించి ఏప్రిల్లోనికి తెచ్చాడు, మేలోనికి తెచ్చాడు, దినదినము వస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ మనకే కలగదా? ఒక ఆశీర్వాదకరమైన దేవునికి ఘనత కలిగే మాటలు మనమే చెప్పమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా గొప్ప పరలోకపు తండ్రి, ఈ నెల ఈ 2వ దినమున కూడా నువ్వు మమ్మల్ని పట్టుకునే ఉన్నావు, మా తోడున్నావు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఎడబాసి దూరం పోలేదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఉన్నావు కదా చాలు అన్న ధైర్యం ఉన్నది మాకు. నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని పట్టుకున్నావు, మమ్మల్ని ఎడబాయలేదనే నమ్మకం ఉన్నది మాకు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇక దినమెల్లా నీతో ఉండే
నిన్ను స్తుతిస్తూ పాటలు జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ నిన్ను ఘనపరిచే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. సర్వశక్తుడు తన సన్నిధి కాంతిని ఈ దినము మనందరి మీద ఉదయింపచేసి మనలను కరుణించునుగాక, కాపాడునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు దయ, కృపా కనికరము, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము ఈ దినమంతా మనకు ఎవరెవరి కొరకు ప్రార్థించితిమో, ఎవరెవరు ప్రార్థన సహాయం అడిగిరో మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన దూరస్తులు, సమీపస్తులు, మన స్నేహితులకందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. 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 మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుగు సభ ముగిసింది. హిందీ సభలో ప్రవేశిస్తున్నాము. హిందీ